హాయ్ వియర్స్, ఈరోజు మనము గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కొంచెం శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఈ మూడింటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా ఉన్నప్పుడు మాత్రమే తర్వాత కొంచెం చిన్న దాల్చిన ముక్క, తర్వాత లవంగాలు, ఏలకులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ బాగా వేయించుకోవాలి. మళ్ళీ కొంచెం దూరగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది, కానీ మేము వేయలేదు. అలాగే ఎండు కొబ్బరి, చింతపండు కూడా వేసుకోవాలి. ఇంకా వేసుకుంటే పుదీనా వేసుకున్నా బాగుంటుంది. ఆఖరణ, ఎందుకంటే నువ్వులు తొందరగా చిటపటమంటాయి కాబట్టి ఆఖరణ నువ్వులు వేసుకోవాలి. అయితే విడిగా మీకు అల్లం ముక్క కానీ వెల్లుల్లి వేసుకున్నా వేసుకోవచ్చు. మేము మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత దాన్ని దించి పక్కన పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా ఉండే విధంగా కాకుండా. తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మేము 4 వంకాయలు మాత్రమే కూర చేద్దామని అనుకున్నాం. ముందు ఒక్కొక్క వంకాయని మనం గుత్తి వంకాయ కూరకి ఎలా కట్ చేసుకుంటాం ఆ విధంగా 4 కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ముద్దని ఆ వంకాయల్లో నింపుకోవాలి. ఈ విధంగా 4 వంకాయల్లో నింపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయను, ఒక 2 పచ్చిమిరపకాయలని కొంచెం కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు, మనం ముందు వేసాము, మళ్ళీ కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం కూరి ఉంచుకున్న వంకాయల్ని 4 అందులో వేసి మిగిలిపోయిన ముద్దను కూడా ఇందులో వేసుకోవాలి. మనం గ్రేవీ బాగా రావాలి అంటే ముద్ద కూడా మనం వేసుకోవాలి. తర్వాత వంకాయలు కొంచెం కలర్ మారే వరకు మనం ఆయిల్లో బాగా వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు కొంచెం వంకాయలు రంగు మారిన తర్వాత ఇందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. బాగా కొంచెం వేయించి తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు అందులో పోసుకొని, మనకు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి వంకాయ కూర రెడీ. ఈ కూర కుక్కర్లో చేసిన తర్వాత ఒక్క విజిల్కి చూడండి కాయ ఎంత మెత్తబడిందో. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి.